వేదికను అలంకరించిన పెద్దలు సోమశెట్టి వెంకటేశ్వర్ గారికి, అలాగే మేడం షవర్లు గారికి, మిత్రులు సుధీర్, శ్రీకాంత్. యాక్చువల్గా ఈసారి సీజన్ మిస్ అవుతానేమో అనుకొని కొద్ది డౌట్ ఉండింది. ఎందుకంటే ఈరోజు ఒక ఆల్రెడీ లాస్ట్ మంత్ డిసెంబర్ ఐ థింక్ 17th కర్నూలులో అనౌన్స్ చేసాం 14,000 crore సెమీ కండక్టర్ది. అది ఈరోజు MOU సైనింగ్ ఉంది. సో ఇట్స్ లోకేష్ గారు ఆఫీస్కి రిక్వెస్ట్ చేసి, సార్ పోస్ట్ లంచ్ పెట్టండి, కొద్దిగా నాకు ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందని రిక్వెస్ట్ చేసి, యాక్చువల్గా మార్నింగ్ ఉండింది, అది ఈవినింగ్కి రిక్వెస్ట్ చేసి 4 o'clockకి చేయగలిగినాను. సో అందుకనే ఈరోజు పార్టిసిపేట్ చేయగలుగుతున్నా. బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ కర్నూల్. చాలా కష్టపడినాం దానికి. అండ్ ఐ హోప్ అది తొందరలో సెట్ అయ్యి, నేను చెప్పినట్లు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కర్నూలు రూపురేఖలు మారుతాయి అని చెప్పాను. అది 100% దిస్ విల్ బి ఎ స్టార్ట్. స్టీల్ ప్లాంట్ కూడా ఐ థింక్ కమిషన్ చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే మరి 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలేకపోయినారు కాబట్టి వాళ్ళకి ట్రబుల్ అయింది. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. అంటే 5 years ఇట్ టుక్ టు స్టార్ట్ దట్ ప్లాంట్. ఇది కాక ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ కర్నూల్. అండ్ షవర్లు మేడం లాస్ట్ ఇయర్ ఓపెన్గా అసలు ఏ కాలేజు ఏ ప్రిన్సిపల్ మనకి బయటికి వచ్చి ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఓన్లీ షవర్లు మేడం. ఈవెన్ ఇన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్లో కూడా వేరే వాళ్ళు మాట్లాడే కూడా భయపడుతుండ్రి. మేడం ఓపెన్గా డైరెక్ట్ తెలుగుదేశం భరతే గెలిచాలి ఇక్కడ, నో డౌట్. ఎందుకంటే చూసాం ఆ ప్రభుత్వము ఎంత ఘోరంగా రన్ అయిందని. నాకు బాగా గుర్తు, యువగలం పాదయాత్ర కర్నూలుకి లోకేష్ గారు వచ్చినప్పుడు ఉస్మానియా కాలేజీలో ఎంత ట్రబుల్ చేశారు. అక్కడ రారాదు, అక్కడ పెట్టరాదు క్యాంప్ అని చెప్పి ఎంత ప్రయత్నించారు. అండ్ వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళకంతా ఆదేశాలు అనమాట. లోకేష్ గారిని వెల్కమ్ చేయరాదు, రిసీవ్ చేసుకోరాదు, మాట్లాడరాదు, అన్నీ చేశారు. ఆ టైంలో అసలు ఎవరన్నా బయటికి వచ్చి మాడాలా అంటే కూడా చాలా టెన్షన్ అయ్యేవాళ్ళు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు. అట్లాంటి షవర్లు మేడం హ్యాస్ సపోర్టెడ్. ఆమెను చూసి కూడా చాలామంది నాకు తెలిసి వేరే కాలేజ్ వేరే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసే స్టార్ట్ చేయడం జరిగింది. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు మేడం. అండ్ VPL 8 అనేది ఐ థింక్ నేను లాస్ట్ టైం కూడా ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది సుధీర్కి, శ్రీకాంత్కి. మనము జైన్ కమ్యూనిటీది వీళ్ళది కూడా జరుగుతాయి ఈసారి. ఓ సూపర్. మనకు గెలిచిన వాళ్ళు అక్కడ ఆడితే ఇంకా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ థాట్, ఒక ఐడియా చెప్పిన, ఐ థింక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడే సుధీర్ చెప్పినారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇదే నేను అన్నట్లు ఫస్ట్ సీజన్కి ఇప్పటికి ఎంత గ్రో అయింది అనేది మీ కళ్ళతో మీకే తెలుస్తూ ఉంది. అంటే ద వే ఇట్ హెస్ బీన్ రన్ ద టోర్నమెంట్ ఫెంటాస్టిక్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మేడం చెప్పినట్లు 1 month నుంచి మీరు అందరు కూడా కలిసికట్టుగా ఏదో ఒకటి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, అంటే ప్రాక్టీస్ చేయడము, లేదా గ్రౌండ్ని డెవలప్ చేసే దాంట్లో కానీ. సో దీస్ ఆల్ థింగ్స్ మరి రీయూనైట్ అయ్యేకి ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ మీరే కాదు, మీ పిల్లలు కూడా ఫుల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. నెక్స్ట్ కిడ్స్ లెవెల్లో కూడా ఉంటుంది. మేబీ ఒక టీం కూడా డెవలప్ చేయాలేమో చిన్న పిల్లలకి. రెడీగా ఉన్నారు. అదే నెక్స్ట్ టైంకి ఐ థింక్ ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అండ్ వన్ మోర్ బిగ్ థింగ్, థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ పీపుల్ ఇస్, నాకు ఈ ఎలక్షన్స్లో లాస్ట్ టైం మీరు అంతా చాలా గ్రేట్ సపోర్ట్గా ఉండ్రి. ఎస్పెషలీ VPL 8 I think a lot of team members have supported me, and I hope this support will continue. And future lo kuda whatever best I will do, I'll do for Kurnool and state. Kachithanga cheppandi, mee network lo kuda edanna unna cheppandi. Anything, please keep advising. We are ready to take the advices and try to implement andi. Thank you.